త్వాన్ని బజారున పెట్టే నీతిమంతుడు లోతు. అప్పుడే ఆకాశంలో ఉన్న అదృశ్య పాత్ర కిందకి తొంగి చూశాడు. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తాడు. దేవదూతలతో ఆయనే ఒక డైలాగ్ చెప్పించాడు. మేము ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చాము. ఇక్కడి వారి పాపాలు దేవుడి యెహోవా దగ్గరికి చేరాయి. అందుకే దీనిని అంతం చెయ్యమని దేవుడు మమ్మల్ని పంపాడు. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడి నుండి పారిపో. పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకు. దేవుడు పైనుండి పర్ఫెక్ట్ అన్నాడు. ప్లాన్ వర్కౌట్ అయింది. దేవుడు అనుకున్నట్టే లోతుగారి అల్లుళ్ళు, కన్యపిల్లలైన లోతుగారి కూతుళ్లకు కాబోయే భర్తలు యెహోవా పంపిన మంటల్లో కాలి బూడిదైపోయారు. లోతు భార్య ఈ ఘోరాన్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఉప్పు స్తంభమైపోయింది, చనిపోయింది. ఒకేసారి కుటుంబంలో పెను విషాదం. ఇప్పుడు నా ఇద్దరు అమ్మాయిలకు దిక్కెవరు? ఎందుకిలా చేశావు దేవా అన్నట్టు పైకి చూశాడు లోతు. నీకు తెలియదులేరా వెర్రిమాలోకం, నా మాయ ఏంటో తర్వాత చూస్తావుగా అన్నట్టు చూశాడు యెహోవా. కట్ చేస్తే ప్రాణభయంతో లోతు మరియు ఇద్దరు అమ్మాయిలు తండ్రితో సహా గుహలోకి ప్రవేశించారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. గుహలో ఇప్పుడు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అప్పుడే ఒక షాకింగ్ సీన్ జరిగింది. లోతుగారి పెద్దమ్మాయి అప్పుడే 2 ద్రాక్షారసం బాటిల్స్ బయటకు తీసింది. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ 2 బాటిల్స్? ఫ్లాష్ బ్యాక్. లోతు కూతుళ్లకు సారాయి కాసే అలవాటు ఉందా? పారిపోతున్న సమయంలో అంత టెన్షన్ వాతావరణంలోనూ వాళ్ల నాన్న మంచం కింద నుండి 2 బాటిల్స్ తీసి దాచిపెట్టారా? లేక దేవదూతలే అక్కడ పెట్టి వెళ్లిపోయారా? బైబిల్ రచయిత ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు తమ తండ్రిని మత్తులో ముంచి వరుసగా 2 రాత్రులు అతనితో శృంగారం చేశారు. తమ భర్తలను దేవుడు చంపేస్తే లోకరీతి ప్రకారం పిల్లలని కనడానికి వారికి వేరే మార్గం ఏముంది? అనుకున్నట్టే తమ తండ్రికి తెలియకుండానే వారు గర్భం దాల్చారు. తమ తండ్రికి సొంత కూతుళ్లు ఎప్పుడు పక్కలోకి వచ్చారో తెలియదు. పోనీ పైనున్న దేవుడికైనా తెలుసా? ఎందుకు తెలియదు? ఆయన సర్వజ్ఞుడు కదా. దేవుడు పైనుండి ఇవన్నీ చూస్తున్నాడు. కాని ఆయనలో ఎలాంటి చలనం లేదు, కోపం లేదు. ఆయన ప్రశాంతంగా నవ్వుతున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. వారికి 2 మగపిల్లలు పుట్టారు. లోతు సంరక్షణలో పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఈ కుటుంబాన్ని దేవుడు పైనుండి ఆశీర్వదించాడు. పుట్టిన పిల్లలు ఇలా అన్నారు, అమ్మా, మేము ఆయనను ఏమని పిలవాలి? తాత అనా, తండ్రి అనా? ముసిముసి నవ్వులు నవ్వాడు లోతు. ఆయన 2 కూతుళ్లు కూడా సంతోషంగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. మిత్రులారా, ఈ కథ విన్నాక మీ మనసులో కొన్ని ప్రశ్నలు ఉదయించి ఉంటాయి. వాటికి సమాధానాలు వెతకాల్సిన బాధ్యత మీదే. ఈ క్రింది ప్రశ్నల మీద మీ అభిప్రాయం ఏంటో ఆలోచించండి. 1. ఒక పవిత్ర గ్రంథం, హోలీ బుక్ అని పిలవబడే పుస్తకంలో తండ్రిని మత్తులో ముంచి సొంత కూతుళ్లే గర్భం దాల్చడం అనే విషయాన్ని అంత వివరంగా రాయాల్సి వచ్చింది. ఇది భక్తిని పెంచుతుందా లేక వికృతత్వాన్ని నేర్పుతుందా? 2. సొదొమ పట్టణంలో వ్యభిచారం చేస్తున్నారని ఊరూరంతా తగలబెట్టిన దేవుడు అదే పాపం తన నీతిమంతుడైన లోతు ఇంట్లో జరుగుతుంటే ఎందుకు శాంతంగా ఉన్నాడు? పాపం అనేది చేసే వ్యక్తిని బట్టి మారుతుందా? 3. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ గుహలో శృంగారానికి అడ్డుగా ఉన్న అందరినీ తొలగించాడు. అల్లుళ్ళు కాలిపోయారు, తల్లి ఉప్పు స్తంభమైపోయింది. మరి అంత టెన్షన్లో కూడా ఆ 2 ద్రాక్షారసం బాటిల్స్ అక్కడికి ఎలా వచ్చాయి? ఆ సారాయి బాటిల్స్ ను కూడా దేవుడే సప్లై చేశాడా? 4. కేవలం వెనక్కి చూసినందుకు లోతు భార్యను చంపిన దేవుడు తండ్రిని రేప్ చేసిన కూతుళ్లకు మోయాబీయులు, అమ్మోనీయులు అనే 2 రాజ్యాలను ఇచ్చి ఎందుకు ఆశీర్వదించాడు? ఇది దేవుడి న్యాయమా లేక వివక్ష? 5. తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం సొంత బిడ్డల కన్యత్వాన్ని బజారున పెట్టే వ్యక్తిని ఏ సమాజమైనా నీతిమంతుడు అని పిలుస్తుందా? బైబిల్ దృష్టిలో నీతి అంటే ఆడపిల్లల గౌరవాన్ని తాకట్టు పెట్టడమా? 6. జరగబోయేదంతా ముందే తెలిసిన దేవుడు ఈ ఇన్సెస్ట్ అంటే సొంత రక్త సంబంధికుల మధ్య శృంగారం జరగకుండా ఆపలేగా? లేక ఇది కూడా ఆయన ప్లాన్లో భాగమేనా? 7. లోతు కూతుళ్లకు కాబోయే అల్లుళ్లను మంటల్లో వేసి కాల్చి చంపిన దేవుడు ఆ అమ్మాయిలకు కండ్రి తప్ప వేరే గతి లేకుండా చేశాడు. అంటే ఈ అక్రమ సంబంధానికి పరోక్షంగా దేవుడే కారణం కాదా? 8.
సమాజం నేర్పే నైతికత గొప్పదా, లేక ఇలాంటి కథలను పవిత్రంగా భావించే మత గ్రంథాలు గొప్పవా? ఒక కూతురు తన తండ్రిని మోసం చేసి శృంగారంలో పాల్గొనడాన్ని వంశాభివృద్ధి అని సమర్థించవచ్చా? ఈ కథలో అసలైన విలన్ ఎవరు? తన పిల్లలనే పణంగా పెట్టిన లోతో, తండ్రిని మత్తులో ముంచిన కూతుళ్ళో, లేక ఇదంతా చూస్తూ ఆశీర్వదించిన దేవుడో? సమాధానం మీ విజ్ఞతకే